హాయ్ హలో వెల్కమ్ టు సాత్విత్రినా ఛానల్. ఇవాళ ఇన్స్టెంట్ టొమాటో పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు టొమాటో పికిల్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. టొమాటోస్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్గా ఉంటాయి. టొమాటో పికిల్లో యూజ్ చేసే స్పైసెస్లో విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా రిచ్గా ఉంటాయి. వీక్లీ ట్వైస్ టొమాటో పికిల్ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఫీవర్గా ఉన్నప్పుడు నోటికి కమ్మగా తినాలి అనిపించినప్పుడు టొమాటో పిక్కల్ వేడి అన్నంలో యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోయేది టేస్ట్. ఇప్పుడు టొమాటోస్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పొడి నాప్కిన్ తీసుకొని వాష్ చేసుకున్న టొమాటోస్ని తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత టొమాటోస్ మోటుకలు తీసి టొమాటోస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పోపుల బండి తీసుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు దోరగా వేపుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్ తీసుకొని మెంతులు ఆవాల్ని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసి మంచిగా కుక్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగంటకంట. వాటర్ మొత్తం ఇంకిపోయి టొమాటో పేస్ట్ మొత్తం దగ్గరగా వేగిపోయిన తర్వాత చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, మెంతులు, ఆవాల పొడి, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. బాగా ముద్దగా అయిపోతే లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పోపులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. పోపులు వేగిన తర్వాత అందులో మిక్సీ ఆడిన టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలి టొమాటో పేస్ట్ మొత్తం నూనెలో మగ్గిన తర్వాత యమ్మీ అండ్ టేస్ట్ టొమాటో పికిల్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్ట్ టొమాటో పికిల్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్.